వెల్కమ్ టు NH న్యూస్. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో గత 1985 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదల కోసం సుమారు 300 ఫ్లాట్లు నిరుపేద ప్రజల కోసం పంపిణీ చేసిందని విమర్శలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఫ్లాట్లలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, బడాబాబులు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటూ ఇష్టం వచ్చిన వారిని అమ్ముకుంటున్నారని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారి పేర్లపై అధిక సంఖ్యలో ఫ్లాట్లు కబ్జా చేసుకుని గ్రామ కార్యదర్శి సహకారంతో అక్రమ పట్టాలు తీసుకుంటున్నారని, దీనికి గ్రామ కార్యదర్శి సపోర్టు చేయడం చాలా దారుణమని సామాజిక కార్యకర్త హకీంతో పాటు ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు 1995లో అంటే 100 మందికి చేస్తలేరా సార్? అంటే దాదాపు 300 మందికి చేసారు. 100 మంది ప్లాట్ మిగిలి ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ సపరేట్ అయినాక టోటల్ ఎన్ని ఎకరాలు సార్? టోటల్ ఎన్ని ఎకరాలు? ఎకరాలని కాదు, ప్లాట్స్ ఇచ్చిండ్రు వాళ్ళకు. ఎన్ని ప్లాట్స్ ఇచ్చిండ్రు? 4 ప్లాట్లు దాదాపు 300 దాకా. 300 ఇచ్చి వీళ్ళకి ఆపుతున్నది 100 మంది. వీళ్ళకి అంటే కొత్త గ్రామ పంచాయతీ అయినాక కొత్త సెక్రటరీ వచ్చినాక ఆపింది. అప్పటి వరకు ఎట్లయితే ఫారంలో పంచాయతీ ఉండేనో. మేడం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? మేడం వచ్చి ఎన్ని రోజులు? మేడం 3 సంవత్సరాలు అయింది మేడం వచ్చి. మొత్తానికి మేడం గారు అయితే చాలా టార్చర్ పెడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి 100 మందికి ఇస్తలేదు సార్. మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. 3 సంవత్సరాల నుంచి ఇచ్చింది. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చింది. ఈ పక్క వాళ్ళకి ఇచ్చింది కదా, ఈ పక్కకి ఇచ్చింది, ఈ పక్కకి ఇచ్చింది, వెనక ఇచ్చింది. ఆమె ఇష్టం ఎవరిది వాళ్ళకి ఇస్తుంది. ఎవరికి ఇష్టమని సతాయిస్తారు. లేకుంటే మేము తీర్మానం అయింది మేము ఇయ్యమంటే ఎవరి ఆస్తి మీద తీర్మానం ఎట్లా చేస్తారు? ఆ తీర్మానం చేస్తే దాని చట్టం ఏంటిది? దానికి జీవో ప్రకారం మా జీవో కాపీ, తీర్మానం కాపీ మాకు ఇవ్వాలి. ఇస్తేనే మేము కోర్టుకనే వెళ్తాం, కలెక్టర్ దగ్గరనే ఎక్కడ వెళ్తాం. మీకు ఏ జీవో ప్రకారం మీరు రిజర్వేషన్ పాస్ చేస్తారో, ఏ విధంగా మీరు తీర్మానం చేస్తారో మాకు కావాలి. మీరు అయితే ఏ జీవో ప్రకారం ఉంది? ముందు 19(a) సెక్షన్ ప్రకారం ప్లాట్ మోటివేషన్ చేయాలి, తర్వాత పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత ఆమె ఇవ్వాలి. ప్లాట్ మోటివేషన్ చేస్తే దానికి నామినల్గా ప్లాట్ ఫీజు కరెక్ట్ రసీదు ఇవ్వాలి. ఈమె ఏం లేదు, నా ఇష్టం నేను చెప్తే మీరు ఏం చేశారు? మీరు ఏం చేసుకుంటారు? అప్పటి నుంచి ఏం చేస్తారు? నేను అంటే నువ్వు సెక్రటరీ ఇప్పుడు వచ్చినావు కానీ నువ్వు సెక్రటరీ కదా, సెక్రటరీకి బాధ్యత లేదా? సెక్రటరీ బాధ్యత వహించదా? సెక్రటరీ పని ఏంటిది? సర్పంచ్ పని మోటివేషన్ చేయడం, సర్పంచ్ పని పర్మిషన్ ఇవ్వడం, సెక్రటరీ ట్యాక్సులు వసూలు చేయదా? మరి గవర్నమెంట్కి గండి కొట్టే ప్లాన్ ఈమెకి ఎందుకు? లంచగొండితనం నాయకులతో తుమ్మకై లంచాలకు ఆశపడి వాళ్ళు ఉంటేనే నేను చేస్తా అంటే ఈమె పక్క ఒక్కొక్కళ్ళకు పైసలతోనే ఆశపడి ఈమె ఈ మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ఈమెపై తగిన చర్య తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళకు మోటివేషన్ చేయాలని నేను మాటికి కోరుతున్నాను. 122 ఉంది, 120 ఉంది. వాళ్ళకు ఆల్రెడీ మోటివేషన్ చేసింది, వాళ్ళకు అలాట్మెంట్స్ ఇచ్చింది, వాళ్ళకు రసీదు కూడా చింపిచ్చేసింది. మరి వాళ్ళకి ఇస్తుంది, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తుంది, ఇష్టం వాళ్ళకి ఇవ్వదు. ఆమె తన రాజ్యం అన్నట్టు నడిపిస్తున్నది. కాబట్టి డిపిఓ కానీ ఎండిఓ కానీ ఇలాంటి విషయాల్లో చర్య తీసుకొని కంపల్సరీ ఈ సెక్రటరీ మేడం పై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. చర్య తీసుకోకుంటే ఈ 100 ప్లాట్ల మీద ఆమె ఒకవేళ మోటివేషన్ చేయకుంటే నేను నిరాహార దీక్ష అయినా కూర్చొని వీళ్లకు కంపల్సరీ ప్లాట్ మోటివేషన్ డిపిఓల ద్వారా చేపిస్తాను, ఎట్లయినా చేపిస్తాను. కానీ సెక్రటరీ మేడం మాత్రం ఇచ్చేది లేదు. ఆమె ఇష్టానుసారంగా నడిపిస్తుంది. 10 సార్లు చెప్పినాం. ఉల్టా నేను ఫోన్ చేస్తే నాకే అంటది, సర్పంచ్ ఉన్నప్పుడు ఏం చేసుకున్నా అంటే నాకే ఆ విషయం చెప్తే మరి సామాన్య ప్రజలకు ఆమె ఎంత రఫ్గా మాట్లాడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ కానీ ఎండిఓ కానీ కూడా గ్రహించాలి. ఆమె చాలా బాగాలేదు, రఫ్గా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది, భయపెడుతుంది. ఏదన్నా అంటే నేను రెడ్డి ఉద్యోగిని, మీరు ఏమైనా చేస్తే మీకు కేసులు పెడతా అని ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్నది. కాబట్టి ఇట్టి విషయం గమనించి వెంటనే మసూద్ ఖాన్ ప్లాట్కి మోటివేషన్ చేయాలి. ఇతనితో పాటు దాదాపు 100 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళందరికీ పిలిచి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకుంటే మేము ఏ యాక్షన్ తీసుకోవాలో, మేము ఎక్కడ పోవాలో, ఎట్లా చేయాలో అన్నీ చేస్తామని మేము మనవి చేస్తున్నాం.